హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీని. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎవరు కూడా స్క్రిప్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా 5-6వ శతాబ్దం నాటి పురాతనమైన దేవాలయం కాదండి, విగ్రహం. ఇక్కడ అంతా పురాతనమైన విగ్రహాన్ని మనం దర్శనం చేసుకోవడానికి వచ్చాం. ఈ యొక్క గుడి పేరు వచ్చి పశుపతినాథ్‌గా పిలువబడతారండి. ఏంటి పశుపతినాథ్ అంటే నేపాల్ ఇల్లు అనుకుంటున్నారా? కాదండి. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మందాసూర్ గ్రామంలో ఈ యొక్క దేవాలయం అయితే ఉన్నాదండి. ఈ మందాసుర్‌ని పూర్వం కాలంలో దశపుర అని కూడా పిలువబడే గ్రామం అండి ఇది. ఈ యొక్క విలేజ్ మనం దర్శనం చేసుకోవడానికి రావాలంటే ఉజ్జయిని నుంచి 150 కిలోమీటర్లు ట్రైన్ మార్గంగా మందాసూర్ రైల్వే స్టేషన్‌కి రావాలి. అలాగే ఉదయపూర్ నుంచి అయితే 205 కిలోమీటర్లు ట్రైన్ మార్గం లేదు. ఓన్లీ బస్సు లేదా మన సొంత వెహికల్‌తో రావచ్చండి ఈ దేవాలయం. ఈ దేవాలయం ఎంత గొప్పదంటే ఇక్కడ పరమేశ్వరుడు 8 తలలతో మనకి దర్శనం ఇస్తాడండి. ప్రపంచంలో ఎక్కడా కూడా 8 తలలతో దర్శనం ఇచ్చే దేవాలయం లేదు. ఏకైక దేవాలయం ఈ మందాసూర్ గ్రామంలో ఉన్నదండి. అది కూడా మధ్యప్రదేశ్. ఇక్కడ శివలింగం యొక్క బరువు 4.6 టన్నులండి. ఇక్కడ అంచనా వల్ల. అలాగే ఎత్తొచ్చి 9 అడుగులు, 98 అడుగులు, 90 పొడుగు, 30 అడుగులు వెడల్పు గల శివలింగం అండి. మనం దర్శనం చేసుకునేది. ఉదయం 6 గంటలకి తెరుస్తారు తలుపులు. అలాగే రాత్రి 8 అవతలకల్లా క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ నివసించడానికి మనకి ఉండడానికి రూములైతే సౌకర్యవంతమైన రూములైతే పెద్దగా లేవు. 1, 2 ఇప్పుడు కడుతున్నారు. కానీ భోజనాలకైతే కొంచెం ఇబ్బంది ఉంటది. ఎందుకంటే ఊరు కొంచెం పల్లెటూరు. మనం ఏం కావాలన్నా కొంచెం దూరం అయితే వెళ్ళవలసొస్తది. ఇప్పుడు ఉండే కొలది ఇంకా టూరిజానికి డెవలప్‌మెంట్ అయితే జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే హైలైట్ 100 కిలోల బంగారం పూత పూసిన ఫ్యూచర్ మనకి ఇక్కడ ఈ శివుని పైన కనిపిస్తది. అలాగే ఇంకొక అద్భుతం ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! శివుని యొక్క రూపం 8 తలలు, 8 రౌద్రాలు అంటే 8 రూపాల్లో మనకు కనిపిస్తాయి. 8 తలలకి విపరీతమైన జట, త్రినేత్రం కలిగి ఉంటాది. ఈ యొక్క దేవాలయానికి 4 ద్వారాలున్నాయండి. ఎందుకంటే 4 ముఖాలు కాబట్టి కింద 4 ముఖాలు, పైన 4 ముఖాలు కాబట్టి ఒక్కొక్క ద్వారం వైపు నుంచి మనకు 2 ముఖాలు కనిపిస్తాయండి. 8 ముఖాలు మనకి కనిపిస్తాయి. ఈ యొక్క విగ్రహం ఈ పక్కనే ఉన్న శివానా నదిలోంచి దొరికింది అని చెప్తారు చాలామంది. ఇది ఎంత పురాతనమైన విగ్రహం అంటే 6 శతాబ్దాల నాటి పురాతనమైన విగ్రహం అంట. అలాగే ఇంత పెద్ద విగ్రహం ఈ నదిలో దొరికింది. అలాగే ఈ నది వరదలొచ్చినప్పుడు, వర్షాలు పడినప్పుడు శివుని యొక్క ముఖాన్ని తాకుతూ ఉంటాదంటండి ఈ నది. వచ్చి అభిషేకం చేస్తూ ఉంటది. ఇక్కడ వాళ్ళు చెప్తుంటారు. అలాగే మనకి యూట్యూబ్‌లో కూడా మనకు కనిపిస్తది. ఇక్కడ 8 రూపాలని కూడా ఇక్కడ కొంతమంది భక్తులు పిలుస్తారు. భవ, పశుపతి, మహాదేవ్, ఈశాన, రుద్ర, ఈశ్వర్, ఉగ్ర, ఆశని అని పిలువబడుతుంటారండి. అలాగే ఇంకా కొంతమంది భక్తులు అష్టమూర్తిగా పిలువబడతారు. అలాగే శివపురి దేవాలయంగా కూడా పిలుస్తారండి ఇక్కడ శివుడిని. ఎంతో చరిత్రాత్మకమైన గొప్ప దేవాలయం ఇది. మా డ్రైవర్ మాకు సడెన్‌గా తీసుకెళ్లారు. రాసిపెట్టి ఉంటేనే తప్ప ఈ దేవాలయానికి రారంట. కాబట్టి మీరెవరైనా గనక ఉజ్జయిని గాని, ఉదయపూర్ గాని వెళ్తే గనక కంపల్సరీ ఈ దేవాలయాన్ని అయితే దర్శనం చేసుకోండి. ఇది పశుపతినాథ్ దేవాలయం. ఇంకొకటి ఏంటంటే కథనం మనం కేదార్‌నాథ్‌లోని వీపు భాగాన్ని మనం అక్కడ దర్శనం చేసుకుంటాం, స్పర్శ చేద్దాం. అలాగే ఇక్కడేంటంటే తల భాగం ఇక్కడ ఉన్నాది అని కూడా కొంతమంది భక్తుల విశ్వాసం. అలాగే ఇది కాళిదాసు యొక్క లిఖిలో కూడా రాసి పెట్టున్నది ఈ దేవాలయం గురించి. అంత దశాబ్దాల పూర్వమైన పురాతనమైన దేవాలయం. అలాగే హైందవ ధర్మంలో 6వ సాంప్రదాయంలో కూడా ఒకటైన పశుపతినాథ్ దేవాలయం అండి ఇది. అంత గొప్ప పురాతనమైన దేవాలయం. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే బయలుదేరిపోయాము. నర్మదా నదికి ఇంకొక 15 కిలోమీటర్ల దూరంగా మేము రూములు తీసుకున్నాం. ఈ రూములైతే గనక మాకు రూ. 1000 పడింది. ఏసీ, నాన్ ఏసీ రూ. 800. మీకు ఇప్పటి వరకు నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.